హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరకరలాడే బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. గవ్వలు ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని అలానే 1 కప్పు వరిపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలానే 1/2 స్పూన్ వంట సోడా, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా ఫామ్ చేయాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉంటే మనకి గవ్వలు చాలా గుల్లగా వస్తాయి. కొన్న పిండిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్లోకి ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గవ్వల బాలని తీసుకొని దానికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తూ గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మేము గవ్వలు ఎప్పుడు చేయాలన్నా మేము దీంతోనే చేస్తాము. ఇది ఓన్లీ గవ్వలకు మాత్రమే యూజ్ చేస్తాము, హెయిర్కి యూజ్ చేయం. ఇలా పిండి మొత్తాన్ని గవ్వల్లా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ గవ్వల్ని విడివిడిగా వేసుకోవాలి. వెంటనే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేయాలి. లేదంటే కలర్ చేంజ్ అయితే కానీ లోపల మనకి క్రిస్పీగా ఉండవు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మనం పక్కకు తీసుకోవాలి. ఇదే వేలో రిమైనింగ్ గవ్వలను కూడా ఫ్రై చేయాలి. ఇక్కడ పాకం కోసం నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. అందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కరిగించాలి. తీగ పాకం వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఇలా తీగలా ఫామ్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ వరకు పాకంలో గవ్వల్ని ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి చల్లారాక వీటిని వేరే కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.